బుక్ చేసుకుంటే ఎలాగైతే లేట్ పట్టేదో అలానే మీరు కూడా. నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల ధర్నాలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ముందు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎండలో రోడ్డుపై కూర్చుని ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి కనీసం 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అన్ని విషయాలన్నీ కూడా కలెక్టరేట్ ముందు జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేము 106 రోజులు సమ్మె చేస్తున్న సందర్భంగా మా టెంట్ల కిందికి వచ్చి మీకు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు 18,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ పాస్లో కూడా పెట్టడం జరిగింది. దాన్ని బట్టి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 16 నుంచి జరుగుతున్నాయి కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన నిర్మల్ జిల్లాలో నిన్న ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మాకు ఇన్సూరెన్సు, మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని చెప్పేసి గత కమిషనర్ ఉన్నప్పుడు చెప్పాడు. ఈఎఫ్ఐ ప్రస్తావన రాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఆశా వర్కర్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తారు.